రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి క్రీడలను స్థానిక ఎస్ఐ గణేష్ మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాలలో ఉన్నతమైన స్థానాలను సాధించాలని, క్రీడల వలన విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసంతో ఆరోగ్యవంతంగా ఉంటారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పలు పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పేరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత फोटो फोटो మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ క్రీడా పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి పోటీలు, అందులో భాగంగా మన మండల్లో నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ఆలోచనతో మీరందరూ కూడా ఆటలు ఆడి, అదేవిధంగా ఆటలతో పాటు చదువులో కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజులల్లో యువత చాలా వెనుకబడిపోతూ ఉన్నారు. చూస్తూ ఉంటే పెద్ద మొత్తంలో నష్టం జరిగే పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన నుంచి విద్యార్థులంతా దాని వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ దయచేసి ఆ సెల్ ఫోన్ను పక్కన పెట్టి మీ ఆలోచనను మంచి బాటలో నడిపించి మీరు ప్రతి అంటే నేషనల్ లెవెల్లో, ఇండియన్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పోయి ఆడకున్నా కూడా చాలామందికి ఈ మన స్టేట్ లెవెల్లో కానీ, ఐపీఎల్ లెవెల్లో కానీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి శాలరీస్ వస్తున్నాయి. కోచ్గా ఉన్నా కూడా శాలరీస్ ఉంటాయి. ప్లేయర్గా ఉన్నా కూడా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. మంచి పర్ఫార్మెన్స్ చేస్తే పైకి వెళ్ళడానికి అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఒక మంచి క్రికెటరు, మంచి కబడ్డీ ప్లేయరు మన ముందు కనిపిస్తాడు, అతనికి ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఇప్పుడు మంచి ఎక్స్పోజర్ ఉంది. నువ్వు ఎంత ఆడితే నువ్వు ఆడుతున్నావు అంటే నీ దగ్గరకు వచ్చి మరీ తీసుకుపోయి మంచి ట్రైనింగ్ ఇచ్చేసి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అవకాశం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. స్పాన్సర్షిప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ చదువుకోవడమే కాకుండా సచిన్ టెండూల్కర్ మన నా చిన్నప్పటి నుండి వీళ్ళు మన సభ మీద ఉన్న అందరూ చూసేది ఏంటంటే సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ అనేది అందరూ తెలుసా మీకు? సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ అనే విషయం తెలుసా? సచిన్ టెండూల్కర్ అంటే ఇప్పుడు మన ఇండియాలో క్రికెట్ గాడ్తో పోలుస్తున్నాం. అతను 10th ఫెయిల్ అయ్యాడు. 10th ఫెయిల్ అయ్యి ఇండియా అనేది క్రికెట్ పరంగా చూస్తే, క్రికెట్ అంటే స్పోర్ట్స్ లవర్లు లేకపోతే మ్యాచ్ అయినప్పుడు కామన్గా మనం చూసేది ఏంటంటే ఇండియాలో మతాలు ఏమి ఉండొచ్చు కానీ, దేవుళ్ళు ఎంతమంది ఉండొచ్చు కానీ, మా ఉమ్మడి ఇండియా మతం అనేది క్రికెట్, మా దేవుడు సచిన్ అని చాలా పోస్టర్లు, ఫ్లెక్సీలు మనం చూస్తుంటాం. అంత మంచి పేరు సంపాదించాడు, అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు. అది 10th దగ్గర ఆగిపోయినా, 10th ఫెయిల్ అయినా అంటే ఈ వేరే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకొకటి, స్పోర్ట్స్ వల్ల మనకు మానసికంగా కూడా ఫిట్ ఉంటాం, శారీరకంగానే కాదు.